వారి సన్మానంతో పాటు వారికి అభినందన సన్మానంగా వాళ్ళకి అభినందన తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి 19వ నాడు కేటీ రామారావు వస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ, చొప్పదండి కానీ, జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ ఈ 4 మున్సిపాలిటీలో గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూపించాం. నిధులకు కొరత లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీతో పాటు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ కూడా అద్భుతంగా ఆర్గనైజేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ ఘంటాబద్ధంగా పత్రికా సోదరుల ముందర చెప్తున్నాను, అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. ఈ మున్సిపాలిటీలలో ఓటు అడుగు హక్కు ఏదైనా పార్టీ ఉందంటే కేవలము బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడుగు హక్కు ఉన్నది. ఇప్పుడున్న స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఇద్దరు ఘోరంగా విఫలమైనారు.